పుత్తూరు శ్రీ వెంకటేశ్వర మందిర కళాశాలలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎంతోమంది ఎన్నో అవసరాలు యాక్సిడెంట్ అయిన వారు లేదా ఇటువంటి కార్డియాకి సంబంధించిన వారు వాళ్ళందరూ కూడా సరైన టైంలో రక్తం ఉండాలి అంటే సమాజంలో మనవంతు చేయాల్సిన మొట్టమొదటి బాధ్యత రక్తదానం. సో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన పుత్తూరు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల నిర్వహించేందుకు కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి మన చంద్రబాబు గారు. దీనికి తోడ్పడిన వ్యక్తి మన నారాయణ బాబు. అలానే వారి ఆలోచనల్ని ఇక్కడ ఈ కళాశాలలో పెట్టి పెద్ద మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి కారకులైన రవి గారు కానీ అలాగే చంద్రబాబు గారు కానీ నారాయణ బాబు గారు వీళ్ళందరూ కూడా నా అలానే ఈ కార్యక్రమంలో ఎంతోమంది విద్యార్థులు కూడా ఈ సమాజం కోసం క్రమవంతు సేవ చేయడానికి ఎంతోమంది విద్యార్థులు రక్తదానం చేయడానికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఒకసారి 6 నెలల మళ్ళీ మనం ఇంకొక మెగా సెప్టెంబర్ 8వ తారీఖు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించేదానికి అవకాశం ఇవ్వండి నారాయణ బాబు గారి ద్వారా మేము మన వైస్ చైర్మన్ వెంకట పెరుమాల్ ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ చైర్మన్ బాలాజీ గారిని వెంటనే రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే చిన్న క్యాంపు కాదు, చాలా పెద్ద క్యాంపుగా మెగా క్యాంపుగా నిర్వహించేదానికి వెంటనే తక్షణమే దాన్ని అందరికీ ఇంప్లిమెంటేషన్ చేసేదానికి తీసుకుని రావడం చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా బాలాజీ గారికి. ఇటువంటి ఇప్పుడు ఎట్లంటే రోడ్డు నాణ్యత కూడా చాలా పెరిగిపోయింది. రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రతినిత్యం ఏ సర్జరీ జరగాలన్నా కూడా ప్రతి వ్యక్తికి కూడా రక్తం అనేది అవసరమైపోయింది. నిత్యావసర వస్తువులు ఏ విధంగా అయినాయో అదేవిధంగా కూడా ఒక సర్జరీ చేయాలంటే కూడా నిత్యావసర సరుకులు మారిగా ఈ రక్తం కూడా అవసరం అవుతూ ఉంది. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అవకాశం ఇవ్వడానికి ముందుకొచ్చిన మన బాలాజీ గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఈ రక్తదాన శిబిరాల్లో కూడా యువకులు కానివ్వండి, మన పుత్తూరులో ఉండే ప్రజలు కానివ్వండి, అందరూ ముందుకు వచ్చేసి ఈ అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోండి. రేపు మీకు ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు కూడా మేము కూడా మా వంతు కూడా కృషి చేసి రక్తం కూడా ఇప్పించేదానికి కూడా ముందుంటామనేసి ఈ సందర్భంగా కృషి చేస్తున్నాం. నేను ఇదివరలో వచ్చేసి తిరుపతి రొయ్య ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా నిర్వహించేటప్పుడు ఒక్క సంవత్సరంలోనే 10,000 యూనిట్లని కలెక్ట్ చేశాను. అంటే ఏ విధంగా కృషి చేస్తుంటామంటే అదేవిధంగా కూడా అందరికి కూడా అందజేయడం జరిగింది. ఇటువంటి అవకాశాన్ని కూడా రక్తదాతలందరూ కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మీ వల్ల కూడా 10 మంది ప్రాణాలు కూడా కాపాడినట్టు అవుతుందనేసి సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా వెంకట పెరుమాల్ కాలేజీ యాజమాన్యం మన వైస్ చైర్మన్ బాలాజీ గారికి అదేవిధంగా మిత్రుడు నారాయణ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు స్థానిక వెంకటేశ్వర పెరుమాల్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెగా క్యాంపు నిర్వహించడం చాలా సంతోషం. ఈ మెగా క్యాంపులో స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్స్ అయితేనేమి ఇక్కడ ఇతర విద్యా సంస్థల స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుని విజయవంతం చేశారు. మొదటగా ఇక్కడ పాల్గొన్న స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో చెప్పినటువంటి పెద్దలందరూ కూడా చెప్పినట్టు రక్తదానం మించిన దానం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలను కానీ చెప్పినట్టు నిత్యావసర వస్తువులు మారి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. చిన్న సర్జరీ చేయాలన్నా కూడా ఈరోజు బ్లడ్ కావాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చాలామంది కూడా రక్తహీనతతో
బాధపడుతున్నారు. సో రక్తహీనత తగ్గించాలని కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఎన్నో సహాయ సహకారాలు చేస్తుంది. మరి వారికి చేదోడు వాదోడుగా ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టి వీళ్ళకి రక్తదానం మీద అవేర్నెస్ చేస్తున్నటువంటి రవి గారు, ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ డైరెక్టర్ రవి గారికి ఈ సభాముఖానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో ఇంత పెద్ద అవకాశాన్ని మాకు కల్పించినటువంటి చిన్నబాబు గారికి, ఎందుకంటే పిలిస్తే పలుకుతా అనే ఒకే ఒక నినాదంతో ఆయన ఏ ఒక చిన్న ఆరోగ్యపర సమస్య వచ్చినా ఆయన ముందుండి అందరికీ కూడా ఆరోగ్య విషయాలతో ఈ బ్లడ్ డొనేషన్స్ క్యాంపులు అయితే నిరంతరం కండక్ట్ చేస్తూ మంచి అవేర్నెస్ చేస్తున్నటువంటి చిన్నబాబును కూడా ఈ సందర్భంగా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, నమస్కారం తెలియజేస్తూ ఈరోజు వెంకట పెరుమాళ్ పుత్తూరు కాలేజీలో రక్తదానం శిబిరం జరుగుతుంది ఎన్టీఆర్ మెడికల్ కాలేజీలో. సో అన్ని దానాల్లో కన్నా రక్తదానం చాలా విలువైనటువంటిది, ఎంతో మంది ప్రాణాలకు నిలుపుతుంది. సో ఇటువంటి కార్యక్రమాల్లో శ్రీ వెంకట పెరుమాళ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు వందల మంది సంఖ్యలో ఈరోజు రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ సహాయంతో ఇక్కడ రక్తదానం చేస్తున్నారు. సో ఈ కాలేజ్ విద్యార్థులందరికీ మరియు కాలేజ్ యాజమాన్యం మరియు వైస్ చైర్మన్ బాలాజీ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు సర్వీసులు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తెలుగుదేశం నాయకులు చిన్నబాబు అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ కాలేజ్ యాజమాన్యాన్ని మరియు స్టూడెంట్స్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.